చంద్రబాబు నాయుడు గారు, మోదీ ఎవడు, మోదీ యూజ్లెస్ ఫెలో అన్న చంద్రబాబు నాయుడు, మోదీని తిట్టిన చంద్రబాబు నాయుడు ఎప్పుడో కాదు, గత ఎలక్షన్లో 2019లో మోదీ లాంటి ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడు అంటాడు. సిగ్గులేని చంద్రబాబు నాయుడు మోదీ అంత వరస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంలో పుట్టలేదు, పుట్టబోడు. సెక్యులరిజం పని అయిపోయింది, డెమోక్రసీ అయిపోయింది, ఎకానమీ కాంగ్రెస్ 1,00,000 కోట్లు సంవత్సరానికి అప్పు చేస్తే మోదీ 1,00,000 కోట్లు నెలకు అప్పు చేస్తున్నాడు. అన్నీ తెలుసుండి నువ్వు డ్రామాలు ఆడుతున్నావే, నువ్వు చనిపోయిన తర్వాత నిత్య నరకంలో 100 రెట్లు బాధలు అనిపిస్తావు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా బయటకు వచ్చేసేయ్. 75 సంవత్సరాల్లో నీకెందుకు రాజకీయం? నాలాంటోడికి మద్దతు ఆడుకుంటా ఆట. చేత కాకపోతే లైన్ క్లియర్ చేసేసాయి. ఇప్పుడు ఫైనల్గా 10వ వ్యక్తి కేజ్రీవాల్. చెప్పాను, చెప్పిన మాట వినలేదు. మెసేజ్లు కాల్ చేస్తామన్నారు సత్యేంద్ర జైన్ గారు. సార్ మీ మద్దతు మాకు కావాలి. ట్రంప్ టైంలో 2020లో ఆయనకి పెద్ద హెల్ప్ చేశాను, మేము చాలా గ్రేట్ఫుల్, కాల్ చేస్తామన్నారు, చేయలేదు. ఇప్పుడేంటి? తెలుగు రాష్ట్రాలే దేశానికి దిక్కు, ఇది సబ్జెక్టు. ఎలక్షన్ కమిషన్ న్యాయం చేయదు, ఎలక్షన్ కమిషన్ మోదీకి తొత్తు. దానికి ఉదాహరణ విశాఖపట్నం పార్లమెంటు సీటే. 3 లక్షల ఓట్లు రావాల్సిన భరత్కి 9-10 లక్షల ఓట్లు వచ్చాయి. ఎవ్వడు జవాబు చెప్పలేని ఆన్సర్ అది. అదే రుజువు. మా నాన్నగారు బూత్లో 24 ఓట్లు, మా నాన్నగారు, మా సిస్టర్, మా బ్రదర్లు వీళ్ళందరూ 24 మంది నాతో వెళ్ళి ఓట్లేశారు. 2 ఓట్లే ఆ బూత్లో కనబడడం ఏంటి? ఇంకెంతకన్నా రుజువులు ఏం కావాలి? 3 ప్రాబ్లమ్స్ ఇక్కడ. మరోసారి తెలుగులో అయిపోయిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను, కట్ చేసి ఇంగ్లీష్లో రికార్డ్ చేయి. 3 ప్రాబ్లమ్స్ ఇక్కడ. 1, ఎలక్షన్ కమిషన్ మెయిన్ ప్రాబ్లం. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే నడుపుతున్నారు. మనం బతికున్నంత వరకు వాళ్ళే అధికారంలోకి వస్తారు, ఈవీఎంలతో కానీ ఎలక్షన్స్ అయితే. అందుకనే 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్లో అవ్వాలి, సేమ్ డే అవ్వాలి, సేమ్ డే కౌంట్ అవ్వాలి. అమెరికాలో అయినట్టు, 180 దేశాల్లో అయినట్టు. లేదా ఈ దేశంలో హోప్ లేదు. డాక్టరు పేషెంట్కి ప్రాబ్లం ఏంటి, జబ్బేంటి, ఆ జబ్బుకి సరి అయిన మందు ఏంటి, ఆ మందు పేషెంట్ ఎలా తీసుకోవాలి. నేనంటే మోదీకి ఇంత భయం ఎందుకు? 1,00,000 కోట్లు 5 లక్షల కోట్లు ఇచ్చిన ఆయన ఫారిన్ మినిస్టర్ ఇస్తానంటే వద్దా? ఆయన గంటల నా ముందు నా పాద పూజ చేసిన వాళ్ళకి నేను పట్టించుకోలేదే. మీ కళ్ళ ముందు ఈ 10 సంవత్సరాల్లో ఎవరైనా ఉన్నారా? వీళ్ళు సంవత్సరాలు వెయిట్ చేశారు. జగన్మోహన్, పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాలు అమిత్ షా అపాయింట్మెంట్కి. మళ్ళీ సరెండర్ అయిన తర్వాత ఇప్పుడు కలుస్తున్నాడు. నేను 5 నిమిషాలు వెయిట్ చేయకుండా వాళ్ళు ఎన్నిసార్లు కలిశాను? 25-30 సార్లు కలిశాను. ఇంకెక్కువే ఉంటాయి. 10లో 9 సార్లు మీడియాకి ఇన్ఫార్మ్ చేయలేదు. చూస్తున్నారు, ఫోటోలు వస్తున్నాయి, మీటింగులు అవుతున్నాయి, చూస్తున్నారు. ఇంక చెప్పుకోవడం ఎందుకు?